హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి చూద్దాము. ఆర్గనైజేషన్ అంటే ఏంటి అర్థమైంది కదా. రెండు రెండు క్లాసులు మనం సాలిడ్గా మాట్లాడుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ వన్ లైన్ ఆర్గనైజేషన్, సెకండ్ వన్ స్టాఫ్ ఆర్గనైజేషన్. ఈ రెండు హెచ్ఆర్ఎంలో కవరప్ అయిపోయినాయి. ఆ లింక్స్ మీకు ఇచ్చారు, ఓకేనా? ప్లేలిస్ట్లోనే ఉన్నాయి లింక్స్ అవి. అయితే థర్డ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే కనుక ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఇది ఒకటి క్లారిటీగా టాపిక్ అర్థం చేసుకోండి, తర్వాత ఇక మిగిలిన టాపిక్ మీరు రాసేయచ్చు. ఎవ్రీ ఆర్గనైజేషన్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఎక్స్క్యూజ్ మీ. ఆ ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ని హ్యాండిల్ చేయడానికి మనము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి వర్క్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రొడక్షనే మన కంపెనీ. ఆ ప్రొడక్షన్కి సంబంధించి డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్నాము. లైక్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో హూ ఆర్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళని హెడ్స్గా చేస్తున్నాము. చేసి వాళ్ళకు ఒక మంచి టీం ఇచ్చి, వాళ్ళకు అథారిటీ ఇచ్చి, వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మీరు చేయండి, మీ వర్క్ ఇది అని ఇస్తున్నాం అనమాట. ఇలా ఉంచడాన్ని ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటాము. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సింపుల్. ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అన్నింటిని డిఫరెంట్గా డివైడ్ చేసి వీటిని పర్టికులర్ పర్సన్స్ చేతిలో, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టి వాళ్ళనే రన్ చేయమనడమే ఫంక్షనల్ డిపార్ట్మెంట్, ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అనొచ్చు. దీన్ని మనం ఒక 2 సెంటెన్స్లో చూద్దాం. ది ఆర్గనైజేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియాస్. ఆర్గనైజేషన్ ఎట్లా డివైడ్ అయింది? ఇది నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియాస్లో డివైడ్ అయి ఉంది. ఓకే. ఈచ్ డిపార్ట్మెంట్ ఈజ్ మేనేజ్డ్ బై ఫంక్షనల్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. ఈచ్ డిపార్ట్మెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఆ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ గ్రూప్ టుగెదర్ అకార్డింగ్ టు ఫంక్షన్స్. యాక్టివిటీస్ అన్నీ మనము గ్రూప్గా మనం డివైడ్ చేస్తున్నాం. గ్రూప్గా డివైడ్ చేసి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము? ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ గ్రూప్ టుగెదర్ అకార్డింగ్ టు ఫంక్షన్స్ లైక్ ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫినాన్స్. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్గా హ్యాండిల్ చేస్తున్నాం. ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫినాన్స్ ఎక్సెట్రా అండ్ ఆర్ పుట్ అండర్ ద చార్జ్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్. దీన్ని ఏం చేస్తున్నాం? ఈ డిపార్ట్మెంట్స్ అందరినీ ఒక్కొక్క హెడ్ కింద ఉంచుతున్నాం అనమాట. ఫినాన్స్కి ఒక పర్సన్ ఎల్ఐ అని పెట్టాము, మార్కెటింగ్కి పుల్లయ్య అని పెట్టాను, ఇంకా లేకపోతే ఇంకొకటి ప్రొడక్షన్కి మల్లయ్య అని పెట్టాను. అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ని నిర్మించడం జరుగుతుంది. ఈ హెడ్ అతను చూసుకుంటాడు. ఇదే ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటారు. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఒక 4 ఫీచర్స్ అర్థం చేసుకోండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఫీచర్స్ ఏంటి? ఒకటి, ద హోల్ టాస్క్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ఫంక్షన్. ద హోల్ టాస్క్ మొత్తం ఆర్గనైజేషన్ సంబంధించిన టాస్క్ మొత్తాన్ని ఏం చేస్తున్నాము? డిఫరెంట్ ఫంక్షన్స్గా డివైడ్ చేస్తున్నాము. పాయింట్ నెంబర్ 1. డివైడ్ చేసినాక ఏం చేస్తున్నాము? పాయింట్ నెంబర్ 2, ఈచ్ ఫంక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై ఎ స్పెషలిస్ట్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేసాము. ఫినాన్స్, హెచ్ఆర్ ఇట్లా డివైడ్ చేసినాక ఆ ఈచ్ ఫంక్షన్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి హెడ్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి హెడ్, అట్లా ఈచ్ ఫంక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఎ స్పెషలిస్ట్. స్పెషలిస్ట్ అంటే ఒక హెడ్ని పెడుతున్నాము, అతడు ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ ఫీల్డ్. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏమంటున్నాము? ది ఫంక్షనల్ హెడ్ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్. ఈ హెడ్ని అయితే ఎవరిని పెట్టామో అతను ఇన్ఛార్జ్ అని చెప్తున్నాం మనం ఇప్పుడు పాయింట్ నెంబర్ 3లో. ఫంక్షనల్ హెడ్ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది యాక్టివిటీస్. ఇంకా పాయింట్ నెంబర్ 4కి వచ్చేసరికి ఫంక్షనల్ హెడ్స్ ఆపరేట్ విత్ కన్సిడరబుల్ ఇండిపెండెన్స్. హెడ్ని పెట్టాం కదా, ఇన్ఛార్జ్ అన్నాం కదా. ఇక్కడ 4 పాయింట్లు ఏమంటున్నాము? ఈ ఫంక్షనల్ హెడ్ని ఇన్ఛార్జ్ చేసి అతనికి కొంచెం లిబర్టీ ఇచ్చాము. ఎలాంటి లిబర్టీ? కన్సిడరబుల్ ఇండిపెండెన్స్. కొంచెం ఇండిపెండెన్స్ ఇచ్చి నీ అంత నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు, నువ్వేం చేస్తావో చెయ్యి అనేసి కొంచెం అతనికి లిబర్టీ ఇచ్చామన్నమాట. ఇట్లా ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో అర్థమైపోయింది. క్లియరే కదా. ఇప్పుడు ఫంక్షనల్ ఆర్గనైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాము. ఫస్ట్ అడ్వాంటేజ్ స్పెషలైజేషన్. మనం హెడ్స్ పెట్టుకున్నాం కదా, హెడ్స్ ఎవరు? ఎక్స్పర్టైజ్డ్, స్కిల్ ఉన్నోళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళు కదా. స్పెషలైజేషన్ ఈజ్ పాసిబుల్ కదా.
స్పెషలైజేషన్ తీసుకున్నామంటే ఇంక అక్కడ మనం వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ అనుకోండి, ప్రొడక్షన్‌కి ఒక హెడ్‌ని పెట్టాం. అతనికి మంచి నాలెడ్జ్ ఉంది. ఎలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు ఇవ్వాలి, డెలివరీ ఎప్పుడు ఇయ్యాలి, ఎంత కాస్ట్ పడాలి, అట్లా అన్నీ మొత్తం అతను చూసుకుంటాడు. ఎక్స్‌పర్టైజ్ కదా! అతను స్పెషలైజేషన్ ఉంది కదా దానికి. అందుకని మనము నీడ్ నాట్ టు వరీ. స్పెషలైజేషన్ అనేది చాలా ఈజీ మనకి. ఇక ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ కూడా ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఎందుకంటే మంచి ఎక్స్పర్ట్స్‌ని పెట్టుకుంటున్నాం. వాళ్ళ అండర్‌లో మిగిలినోళ్ళందరూ పనిచేస్తున్నారంటే మనకి మంచి ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం పెరుగుతుంది. స్కోప్ ఫర్ గ్రోత్, కంపెనీ గ్రోత్ కూడా బాగుంటుంది. అన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఫినాన్స్ అండ్ ప్రొడక్షన్, సేల్స్, ప్రొడక్షన్ 2 సార్లు వచ్చిందా? ఓకే. సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఇట్లా ప్రొడక్షన్, సేల్స్, ఓకే. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ని డిపార్ట్మెంట్స్ మన స్పెషల్ పర్సన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది. అందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ బాగా చూసుకుంటున్నారు కదా, కాబట్టి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా కొంచెము అకార్డింగ్ టు సిచ్యుయేషన్, మార్కెటింగ్ పొజిషన్ బాగాలేదు, చేంజెస్ ఉన్నాయి, వీ హ్యావ్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, అట్లాంటప్పుడు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఇక్కడ అంటున్నాం కదా, అతనికి కొంచెం ఇండిపెండెన్స్ ఇచ్చాం, మిగిలినంతా కంపెనీ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఫ్లెక్సిబుల్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలసీస్ని మార్చుకునే అవకాశం ఉంది. మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు అకార్డింగ్ టు సిచ్యుయేషన్ మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకా రిలీఫ్ టు టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, కంపెనీ సీఈఓస్. వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎక్స్పర్ట్ని పెట్టుకున్నారు. అమ్మయ్య వీళ్ళు చూసుకుంటారని కొంచెము వీళ్ళు రిలీఫ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎక్స్పర్ట్స్ వచ్చారు కాబట్టి ఇక వీళ్ళతోనే మాట్లాడుకుంటారు, అయిపోతూ ఉంటుంది, అక్కడక్కడ పనులు అయిపోతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఎకానమీ ఇన్ ఆపరేషన్స్. హెడ్స్ని పెట్టుకున్నప్పుడు వీళ్ళే మొత్తం హ్యాండిల్ చేసుకుంటారు. మనకైతే అవుట్కమ్ అయితే బాగుంటుంది. అవుట్కమ్తో పోలిస్తే వీళ్ళకి ఇచ్చే శాలరీస్ నథింగ్. అందుకని మనం అంటాము ఎకానమీ ఇన్ ఆపరేషన్స్. కొంచెం ఖర్చు పెడుతున్నాం వీళ్ళ మీద, కానీ మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాఫిట్తో పోలిస్తే వీళ్ళకి పెట్టే ఖర్చు ఏమీ కాదు. అందుకని మనము ఎకానమీ ఇన్ ఆపరేషన్స్ అంటాము. అట్లాగే బెటర్ సూపర్విజన్. ఎక్స్పర్ట్స్ కదా వీళ్ళందరూ, సూపర్విజన్ అనేది సూపర్గా ఉంటుంది, ఇక డౌటే లేదు. ఇంకా డెమోక్రటిక్ కంట్రోల్, వీళ్ళకి కొంచెం ఫ్రీడమ్ కూడా ఇచ్చాం కదా, కంట్రోల్ చేసుకుంటారు డిపార్ట్మెంట్ని. వాళ్ళ చేతుల్లో ఉంది డిపార్ట్మెంట్, నా చేతుల్లో ఉంది, ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ అన్నట్టు ఉంటుంది ఇక. సో మనకి డౌట్ లేదు. ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్. సరే, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి, కాన్ఫ్లిక్ట్ ఇన్ అథారిటీ. మనం అథారిటీని ఏం చేస్తాము, డివైడ్ చేస్తాము. అథారిటీని ఇక్కడ డివైడ్ చేసి హెడ్స్కి ఇచ్చేస్తాం కదా. ఇచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ యూనిటీ ఆఫ్ కమాండ్ అనే లా మనం ఫాలో అవ్వట్లేదు. అందుకని ఇక్కడ రాశాను నో యూనిటీ ఆఫ్ కమాండ్ ఫాలో అవ్వట్లేదు. ఎట్లా అంటే కనుక ఇప్పుడు అందరికి అథారిటీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇష్టం. ఈ నా డిపార్ట్మెంట్ నా ఇష్టం, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కమాండ్ అనేది తగ్గింది. ఓకే, అదే కమాండ్ ఉంటుంది, ఒక చోటనే కమాండ్ ఉండాలి, అది ఉండదు ఇక్కడ. ఇంకా ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే అయిపోయాయి. కొంచెం ఈగోలు ఉంటాయి కదా, క్లాష్ అవుతూ ఉంటాయి. నేనే గొప్ప ఫినాన్స్ హ్యాండిల్ చేస్తాను, నేనే గొప్ప ప్రొడక్షన్ నా చేతుల్లో ఉంది అనేసి. అలాంటివి ఉండి వీళ్ళకి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే, కోఆర్డినేషన్ లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకా డిఫికల్ట్ ఇన్ ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ. సపోజ్ రెస్పాన్సిబిలిటీ మనం ఫిక్స్ చేసినాక వాళ్ళు ఎఫిషియెంట్ కాదనుకోండి, ఆ పొజిషన్ కరెక్ట్ కాదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, చచ్చినట్టు ఆర్గనైజేషన్కి లాస్ అవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో ఏ హెడ్ ఎక్స్పర్ట్ కాకపోయినా అక్కడ ప్రాబ్లమే. మిగిలిన వాళ్ళు బాగుండొచ్చు, ఒక్కరు బాగాలేకపోతే ఇంక మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హెడ్డే బాగాలేదు, అక్కడ ప్రొడక్షన్ లేదు, ఇంక మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? అట్లా డిఫికల్ట్ ఇన్ ఫిక్సింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇంకా డిలే ఇన్ టేకింగ్ డెసిషన్ తీసుకోవడం కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఏదో అథారిటీ ఇచ్చాము, వాళ్ళు ఏం చేస్తారు, మిగిలిన వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ మీద చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావాలి, వాళ్ళ దగ్గర నుంచి అవుట్కమ్ రావాలి, తర్వాత వీళ్ళు వెళ్ళి సీఈఓని కలవాలి. ఇట్లా ఛానల్ అనేది ప్రాపర్ వేలో వెళ్తుంది. కాబట్టి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ డిలే, కొంచెం డిలే అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకేంటి, ఎక్స్పెన్సివ్. ఇది కొంచెం ఎక్స్పెన్సివే కంపేర్ టు నార్మల్తో చూస్తే. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ నార్మల్గా ఉండవు వాళ్ళకి శాలరీస్ నార్మల్గా ఉండవు, ఎక్కువ ఉంటాయి శాలరీస్. ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటున్నాము, మనకు అవుట్కమ్ కావాలి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. అట్లాగే గ్రూప్ రైవలరీస్. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి మళ్ళీ పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి చాలా.
లైక్ సేల్స్ డిపార్ట్మెంట్లో ఒకరి డ్రామా ఇంకోలా ఉంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్లో ఒకరి మీద ఒకరికి జలస్ ఉండడము, అసూయ, కొంచెము కాన్ఫ్లిక్ట్స్ ఉండడము, కొంచెం తేడా ఉండడము, సుపీరియర్ క్వాలిటీ, ఇంకా ఈగో ఒకటి, ఇలాంటివి కొంచెం ఎప్పుడన్నా ప్లేస్ చేసుకున్నాయంటే ఇక మొత్తం మటాష్, ఫంక్షనల్ ఆర్గనైజేషన్ గోవిందా. అట్లా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అర్థమైంది కదా? ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఏం లేదు, చాలా సింపుల్. ఒక్కొక్క ఆర్గనైజేషన్ కొన్ని యాక్టివిటీస్ అనేవి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్గా డివైడ్ చేసి ఆ హెడ్స్కి వాళ్ళు వర్క్ని హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తీసుకోవడం, వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయడం, వాళ్ళ ద్వారా, బికాజ్ ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళ ద్వారా ఆర్గనైజేషన్ రన్ చేయడమే ఇది ఏంటది ఫంక్షనల్ ఆర్గనైజేషన్. అంతే సింపుల్. అర్థమైంది కదా? ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేద్దాము. తప్పకుండా వీడియోస్ 10 మందికి ఫార్వర్డ్ చేయండి. స్టే ట్యూన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. గుడ్ లక్.